ఏంట్రా ఎన్ని మంత్స్ ఉంది హౌస్ ఒక్క నిమిషం సార్. హలో ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? ఎవరు రావాడు? ఏయ్ ఎవరు రావాడు? Stay there, don't move. మనం అక్కడే ఉండు. Aaron, Jimmy. Money to the What happened? What happened? దీనికి ఏడుస్తారా ఎవరైనా? Really angry. He pushed me out of the car. Football champion with the baseball bat, huh? You fucker! ముట్టుదల బేవార్ సింగ్ కర్దు పడమే రట్టే మగా. ఏంటి షాక్ అయ్యారా? అప్పుడే షాక్ అయితే ఎలాగా? ఇట్లాంటివి లోపల కుప్పలు తెప్పలుగా దాచుంచాను. కానీ నార్మల్గా మన సినిమాలో ఏదైనా సిమిలర్ సీన్ కనిపించిందంటే అరే కాపీ రా అనుకుంటాం. బట్ యాక్చువల్గా అది కాపీ ఒక్కటే అయ్యిండకపోయిండొచ్చు. హోమేజ్ అయ్యిండొచ్చు, అడాప్టేషన్ అయ్యిండొచ్చు, ఆర్ ఇన్స్పిరేషన్ కూడా అయ్యిండొచ్చు. అఫ్ కోర్స్ కాపీ కూడా అయ్యిండొచ్చు. అంటే ఈరోజు వీడియోలో మన టాలీవుడ్ మూవీస్ లో తీసిన హోమేజెస్, అడాప్టేషన్స్, ఇన్స్పిరేషన్, సిమిలర్ సీన్స్ చూద్దాం. వీడియో చూసాక ఏది కాపీనో, ఏది ఇన్స్పిరేషన్ అని, ఏది ఏ కేటగిరీలోకి వస్తుందో కామెంట్లో మీరే చెప్పాలి. బట్ అంతవరకు ఐ రిఫర్ ఇట్ యాజ్ ట్రిబ్యూ పేస్ట్. Everything is a copy of a copy of a copy. ఈ ట్రిబ్యూ పేస్ట్ లో మనకు ఆల్రెడీ తెలిసినవి చాలా ఉన్నాయి. బట్ ఈ రోజు మనం మోస్ట్లీ తెలియని వాటి మీద ఫోకస్ చేద్దాం. అని ఒక్కటి మాత్రం చెప్పగలను, వీడియో అయిపోయే లోపల అమ్మ బాబో ఇది నేనే ఆడ చూడాలని చాలా సార్లు అనుకుంటారు. ఎందుకంటే దీంట్లో సీరియల్స్ నుండి ట్రిబ్యూ పేస్ట్ అయిన సీన్స్ నుండి మనం కోసేసుకునే సీన్స్ సిరీస్ నుండి ట్రిబ్యూ పేస్ట్ అయినంత వరకు ఏంటి ట్రిపులర్ అనిమల్ ఎంట్రీ సీన్ చూపించాడు అనుకుంటున్నారా? కరెక్టే, అది కూడా ట్రిబ్యూ పేస్టే. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. మంచిగా 4 చెకోడీలో పావు కిలో ఆనియన్ పకోడీలో తెచ్చుకొని వీడియో ఆన్ చేయండి. ఫుల్ గా ఎంటర్టైన్ అవ్వండి. అండ్ బిఫోర్ గెటింగ్ దిస్ వీడియో, ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియో అయ్యాక ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను చెప్తున్నా, నాకు నిజం కావాలి. Leave my sister and my daughter. ఇట్లా ఇట్లా రా, కాదు ఇదే రా. 2006 లో హాలీవుడ్ లో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయింది, చిల్డ్రన్ ఆఫ్ మెన్ అని. ఆ సినిమాలో ఒక ఫేమస్ సీన్ ఉంది. కార్లో వెళ్ళేప్పుడు కొంతమంది దాన్ని అడ్డుకుని లోపల ఉన్న వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. చాలా ఇంటెన్స్ సీన్ అనమాట. అసలు దీన్ని మనోళ్ళు ఏం సినిమాలో ఎలా పెట్టారో చూసే ముందు ఈ సీన్ చూద్దాం. Go. We're gonna make it. Come on, we're gonna make it. మనకు కన్వీనియంట్ గా ఉండడం కోసం స్లో పార్ట్స్ 2x లో పెడుతున్నాను. ఇక్కడ బైక్ లో కూర్చున్నాడు బుల్లెట్ తో టాప్ మనకి కలిస్తే ముందర సీట్ లో ఉన్న ఆవిడ మెడలో దిగిపోతుంది బుల్లెట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే మాట్లాడదాం. అలాగే మనం డ్రైవింగ్ స్కిల్స్ ఎట్లా ఒకట్లా తప్పించుకుంటారు అనమాట. అయితే సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత వసు వర్మ గారికి ఏం ప్లాన్స్ ఉన్నాయో తెలియదు కానీ సేమ్ సీన్ సునీల్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేసిన కృష్ణాష్టమి మూవీలో పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి అసలు మా బాబు. $2,000 years later.
సో ఇందాక వెనక్కి కూర్చున్నాడు గంతో కలుస్తాడు కదా, ఇక్కడ మనది రాయలసీమ కాబట్టి గొడ్డలు ఇసిరితే పాప అజయ్ గారు ఆల్మోస్ట్ అవుట్ అవుతారు. అలాగే మనం డ్రైవింగ్ స్కిల్స్ ఎట్లా ఒకట్లా తప్పించుకుంటారు అనమాట. హౌస్ దట్ గైస్, పోలా అదిరి పోలా. త్రివిక్రమ్ గారిది ఇది ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. ఒక సిరీస్ తీసేయచ్చు. అండ్ దాంట్లో నా ఫేవరెట్ ఒకటి ఉంది, యాక్షన్ ఐకానిక్ అనమాట. అరవింద్ సమేతలో పూజా హెగ్డేని పిల్లోడిని కిడ్నాప్ చేసి ఎన్టీఆర్ గారు కాల్ చేసి వార్నింగ్ ఇస్తే చొక్కాలు చించుకున్నాం కదా, అది కూడా ట్రిబ్యూ పేస్టే. కానీ ఈ ట్రిబ్యూ పేస్ట్ లో విశేషం ఏంటంటే కేవలం సినిమా సీన్ మాత్రమే కాదు, జిమ్మీ కిమెల్ షోలో దాన్ని ఇంప్రొవైజ్ చేసి చెప్పిన సీన్ కూడా మళ్ళీ ఇంప్రొవైజ్ చేసి ట్రిబ్యూ పేస్ట్ చేయడం జరిగింది అనమాట. I don't know who you are. I don't know what you want. కనుక్కుంటా, పెద్ద కష్టమేమీ కాదు. మీరెత్తుకొచ్చి నమ్మి నాకు కావలసిన మనిషి. ఈ పొద్దు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు, కానీ రేపు are a very particular set of skills. Skills I have acquired over a very long career. Skills that make me a nightmare for people like you. ఈ రణమంతా ఎందుకు అనుకుంటే ఆ పిల్లో నాన్నే దింపేసిపో. If you let my daughter go now, that'll be the end of it. I will not look for you. I will not pursue you. But if you don't, I will look for you. I will find you. And I will kill you. మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా. I want you to listen very carefully, Matthew. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. Before this night's over, I will kill you. But before I kill you, I will make you suffer pain so unimaginable, you will wiggle and beg and pray for the gift of death. Eventually, I will give you that gift. But when you wake up in hell, you won't find peace. You know why, Matthew? Because I'll be there waiting for you again. Matthew. సావు కనుకుంటుంటే ఇట్నే ఉంటుందా? అతనిడి ధర సినిమాలో సమంత గారు కార్ బ్యాక్ సీట్ లో డ్రెస్ మార్చుకునే సీన్ ఉంది కదా, అది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ సినిమాలో మైలా క్యూనిస్ చేంజ్ చేసుకునే సీన్ నుండి ట్రిబ్యూ పేస్ట్ అయింది. చూడు 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 రైట్ లో చూడు చూడు కాఫీ షాప్ ఉంది కదా, అక్క అక్కడే కాఫీ తాగుతుంది. Early, I'm scrambling. He's not sold on the job yet, but I'll get him there. I always do. అది డాడీ ఆఫీస్ కి వెళ్ళే రూట్. ఆ సైడ్ కి వెళ్ళాలంటే మన హోటల్ వస్తుంది. Hey sir, what's that tall building over there? Empire State Building. No, the other one, the really tall one with the antenna on top of it, the windows. That is Empire State Building. Oh yeah, you're right. King Kong. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. మీట్ ది పేరెంట్స్ మూవీలో ఒక సీన్ ని నువ్వు నాకు నచ్చావు సినిమాలో ట్రిబ్యూ పేస్ట్ చేయడం జరిగింది, వర్డ్ టు వర్డ్. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది. You gave me life, you gave me milk, you gave me courage. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అతడు సినిమాలో ట్రైన్ జంప్ సీన్ ఎంత ఐకానికో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ సీన్ ట్రిబ్యూ పేస్ట్ అని అప్పుడే పుట్టిన పాపాయ్కి కూడా తెలుసు. యాక్చువల్లీ ఇది 1998లో రిలీజ్ అయిన యుఎస్ మార్షల్ మూవీ ఐకానిక్ సీన్ ఇది. బిల్డింగ్ కింద 200 మంది పోలీసులు ఉన్నారు, వెనకాల గ్రౌండ్ లో 1,00,000 మంది జనం ఉన్నారు. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, దిగి రావాలి లేకపోతే దూకి చావాలి. నీకేం కావాలి?
టార్సమ్ సింగ్ వన్ ఆఫ్ ది పాపులర్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్. ది ఫాల్, ది సెల్, ఇమ్మోర్టల్స్ లాంటి చాలా మంచి మూవీస్ తీశారు. అండ్ అదర్ సైడ్ ఇండియాలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో పాటు క్రిటికలీ అక్లైమ్డ్ అండ్ గ్రాండియర్ ఫిల్మ్స్ తీస్తారు మన రాజమౌళి గారు. మ్యాటర్ ఏంటంటే రాజమౌళి గారి ఫేవరెట్ డైరెక్టర్ మెల్ గిబ్సన్ అయినప్పటికీ టార్సమ్ సింగ్ తీసిన ది ఫాల్ మూవీ నుండి మన రాజమౌళి గారి మూవీస్ లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ సీన్ టు సీన్ కాకపోయినా క్లియర్ గా ఆ సోల్ ఎక్కడ నుండి అని అర్థమైపోతుంది. I'm glad I never kissed you. The solid gold locket stopped the bullet. My dearest daughter. Falling from the వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. అసలు సందీప్ రెడ్డి వంగ గారి ట్రిబ్యూట్ బేస్డ్ సీన్స్ గురించి ఇంకో సిరీస్ తీయచ్చు. బట్ లెట్స్ వాచ్ ఫ్యూ ఆఫ్ దెమ్. హియర్ వి గో. ఎండ ఎక్కువైందని ఐస్ గడ్డ పాకెట్ లో పెట్టుకుంటాడు కదా అర్జున్ రెడ్డి. ఆ సీన్ ఎక్కడ నుండి ట్రిబ్యూట్ బేస్డ్ అయిందో తెలుసా? వీడియో మంచిగా రసోత్తరంగా సాగుతుందా? నచ్చిందా? ఐ థింక్ ఇది లైక్ కొట్టేయండి. మీరు కొట్టేవరకు ఇక్కడ పోసుకుంటూనే ఉంటాడు. తొక్కలేదు ఎందుకు అబద్ధం చెప్పాలి, నిజం చెప్పేద్దామని. అవును, నేను ఆల్కహాలిక్ అనుకున్న సీన్ ఉంది కదా, ఆ సీన్ సిచ్యువేషన్ మొత్తం ది ఫ్లైట్ సినిమా నుండి ట్రిప్ పేస్ట్ అయింది. Yes, I'm an alcoholic. I have a drinking problem. I'm drunk right now because I'm an alcoholic. అసలు ఒక విషయం ఏంటంటే జస్ట్ ఒక్క సినిమాకి కాదు, బోత్ అర్జున్ రెడ్డి అండ్ అనిమల్ లో కూడా గుడ్ ఫెలాస్ అండ్ గాడ్ ఫాదర్ నుండి చాలా సీన్స్ ట్రిబ్యూట్ పేస్ట్ అయ్యాయి. అనిమల్ లో గీతాంజలి రణ్విజయ్ మీద కోప్పడుతుంది కదా, ఎగ్జాక్ట్ సీన్స్ సిచ్యువేషన్ అంతా గుడ్ ఫెలాస్ లో ఉంటుంది. You love her. Did you have sex with her? అయితే చెప్పు that you had sex with her అని. రణ్విజయ్ వాళ్ళ భావాన్ని లేపే స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ ఇక్కడదే. టీజర్లో ఇంకా గుర్తు, ఈ డైలాగ్కి మెంటల్ ఎక్కింది. అది వర్డ్ టు వర్డ్ ఇక్కడ నుండి ట్రిప్ పేస్ట్ అయింది. I won't be a father. You won't be like your father, right? What do you mean I won't be like my father? My father is the best father in the world. Please don't say that. Don't ever go there. No. అండ్ ఫైనల్గా ట్రిపులర్లో ఈ ఎంట్రీ సీన్ ఎక్కడి నుండి ట్రిప్ పేస్ట్ అయిందో చెప్పే ముందు ఒక చిన్న మాట. ఇవే కాదు, ఈ డైరెక్టర్ ఆ డైరెక్టర్ అని లేకుండా చాలా అంటే చాలా ట్రిప్ పేస్ట్ సీన్స్ ఉన్నాయి. సో అట్ ది ఎండ్ ఇట్ కమ్స్ డౌన్ టు వెదర్ ఆ సీన్స్ వల్ల స్టోరీకి వాల్యూ ప్రొవైడ్ అయిందా లేదా అని. అందులోనూ సందీప్ రెడ్డి వంగ ఓపెన్ గా తన ఫేవరెట్ ఫిల్మ్స్ లో గుడ్ ఫెలాస్ అండ్ గాడ్ ఫాదర్ ని చాలా సార్లు చాలా చోట్ల చెప్పారు. Few films of Hollywood, like very from early times. Yeah, definitely. Yeah. Godfather, Goodfellas. Recently, I revisited that film, and Godfather, Goodfellas. చెప్పడం మాత్రమే కాదు, ఈవెన్ ఇన్ అర్జున్ రెడ్డి మూవీ ఒక సీన్ లో అర్జున్ రెడ్డి ప్రొజెక్టర్ చూసినప్పుడు ఆ ఆంటీ హేటర్ వచ్చి ఏం ప్లే అవుతుందో చూస్తాడు. అందులో గుడ్ ఫెలాస్ లో ఎగ్జాక్ట్ గా ఈ సీన్ ప్లే అవుతా ఉంటుంది. Stupid bastard, I can't fucking believe you. Now you're gonna dig the fucking thing up. You're gonna dig the hole. అండ్ చూడకపోయింటే గుడ్ ఫెలాస్ అండ్ గాడ్ ఫాదర్ చూడండి, అబ్సల్యూట్ మాస్టర్ పీసెస్. సో ఇప్పటి వరకు మనం చూసిన చాలా సీన్స్ లో ఎక్కడి నుండి ట్రిబ్యూట్ పేస్ట్ అయినాయి అనేది పక్కన పెడితే ఆ సీన్ ఆ కథకి ఎంత యూజ్ అయిందనేది చాలా ఇంపార్టెంట్. మేము జెన్యున్గా ఎక్కడి నుంచి లిఫ్ట్లు కాపీలు ఇన్స్పిరేషన్ అయితే లేవు. ఏదైనా తగులుకుంటే అంటే నేను అనేది ఏంటంటే మ్యూజిక్లో సరేగమప అనేది సప్తస్వరాలే కాబట్టి ఆ టైప్లో ఎక్కడైనా సిమిలారిటీస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్ ఇంటెన్షనల్.
మేమైతే ఎక్కడి నుంచి తీయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ వీటిలో కొన్ని అన్నెసరీ కూడా ఉండుండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ జస్టిఫై చేశాయి. నాకు ఫేమస్ కోట్ ఒకటి ఉంది, ఈ కాపీ టాపిక్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా చెప్పాల్సిందే, గుడ్ ఆర్టిస్ట్ కాపీ, గ్రేట్ ఆర్టిస్ట్ స్టీల్. ఇన్ షార్ట్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ వీడియో ஸ்டீல்ஸ் பட் லைக் a great artist. ஜெனரலாக நான் பண்ணுற படங்கள் வந்து அங்கேருந்து எடுத்தேன் இங்கேருந்து எடுத்தேன்னுவாங்க. நான் இன்னைக்கு ஒரு உண்மையை சொல்கிறேன், நான் என் வாழ்க்கையில் நான் பார்த்த விஷயங்கள்ல தான் எடுத்திருக்கேன். అండ్ మోస్ట్ ఆఫ్ ది సినీ ఫైల్స్లో బెస్ట్ డైరెక్టర్ ఎవరైనా అడిగినప్పుడు మార్టిన్ స్కోర్సీస్, క్వెంటిన్ టారంటినో, మెల్ గిబ్సన్ లాంటి గొప్ప గొప్ప డైరెక్టర్స్లో కొంతమందినైనా చెప్తారు. ఎందుకంటే ఇప్పటి ఫిల్మ్ మేకర్స్కి ఇమాజిన్ చేసుకోవడానికో రెఫరెన్స్లకో చూసుకోవడానికి వాళ్ళ మూవీస్ ఉన్నాయి. బట్ వాళ్ళ మూవీస్ తీసే టైంకి చాలా తక్కువ లైబ్రరీ ఉండేది. మోస్ట్లీ నావెల్స్ చదివి ఇన్స్పైర్ అయ్యి ఓన్ విజువల్ స్టైల్లో తీసేవాళ్ళు. ఒక్కో డైరెక్టర్కి ఒక్కో స్టైల్ ఉంది. ఎప్పుడైనా ఒకసారి డెఫినెట్గా దాని గురించి మాట్లాడదాం. ఇప్పటికే సిరీస్ పార్ట్ 3 వీడియో ఎప్పుడైనా వాయిస్తున్నారు చాలా మంది. అండ్ ఫైనలీ ఈ సీన్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు మెంటల్ ఎక్కింది. రాజమౌళి గారు కూడా వాకింగ్ డెడ్ సిరీస్ ఫాలో అయ్యారేమో అనిపించింది. ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్ వాచ్ దిస్, గివ్ ఇట్ ఎ ట్రై, వర్త్ యువర్ టైం. అండ్ ఈ సిచ్యువేషన్ నుండి వ్యాన్ రావడం, గేట్ బద్దలు కొట్టి దూసుకెళ్లడం, రియాక్షన్స్ అన్ని సేమ్. జస్ట్ ఇక్కడ జాంబీస్ వస్తే ఇక్కడ అనిమల్స్ అంతే. రెండింటిలోనూ సేమ్ షాక్ వాల్యూ. నెక్స్ట్ టైం అవుతుంది అనే థ్రిల్. ఇంత టైప్ పోలేదు. రాజా ది గ్రేట్ సినిమాలో ట్రైనింగ్ సీన్స్ అంతా సీజన్ 1 ఎపిసోడ్ 7 ఆఫ్ డే డెవిల్ నుండి ట్రిబ్యూ పేస్ట్ అయింది. ఈ బాడీలో అత్యంత శక్తివంతమైనది ఏంటి? My mind. What's your strongest weapon? నా బాడీ. హిట్ 3లో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అంతా గుప్పెడంత మనసు సీరియల్ నుండి జరిగింది. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు? నీకెలా తెలుసు? ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి, ఇది అమ్మ నేర్పిస్తేనే అర్థం అవుతుంది. లేకపోతే నీలానే తయారవుతారు. నీకు ఓకే అయితే నేను నేర్పిస్తా. సన్సెట్ వరకు ఫ్రీయా? సన్ రైజ్ వరకు ఫ్రీ. ఫిల్మ్ బై అరవింద్. ప్లాట్ మొత్తం జాయ్ రైడ్ 2001 నుండి ట్రిప్యూ పేజ్ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు పావు కిలో ఆనియన్ పకోడీతో పాటు డిన్నర్ కూడా చేసేయచ్చు చూసుకుంటూ. సో అల్టిమేట్లీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఎక్కడి నుండి ట్రిప్యూ పేస్ట్ అనేది కాదనే, దాన్ని మనం వాల్యూ యాడ్ చేసి నెరేటివ్కి హెల్ప్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది బెటర్గా తీసారు, ఏది అన్నెసెసరీ? అలాగే లైక్ కొట్టకపోతే ఏముంది అని కాదు, నచ్చితే ఎవరి వీడియోని లైక్ కొట్టుకుంటూ పోవాలంతే. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.